వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం ఖమేని కుటుంబం మొత్తం హతమవడం జరిగింది. అయితే అమెరికా దౌర్జన్యానికి నిరసనగా వామపక్ష పార్టీలు మొత్తం నిరసన కార్యక్రమం కూడా నెల్లూరులో చేపట్టడం జరిగింది. ప్రస్తుతం సిపిఎం నాయకులు మోహన్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎందుకు మాట్లాడదాం. నమస్తే. అంటే ఈ అమెరికా ఇజ్రాయిల్ ఈ దాడులు మీరు ఎలా చూస్తారు? అమెరికా ఇజ్రాయిల్ రెండు సైనిక కూటమిగా ఏర్పడి సామ్రాజ్యవాద కూటమిగా ఏర్పడి ఇరాన్ మీద దాడి చేశాయి. ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి ఖొమైనీని హత్య చేయటం జరిగింది. అధ్యక్షుడు సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖొమైనీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంకా చాలామంది మేజర్ జనరల్స్ని వీళ్ళందరినీ కూడా హత్య చేయటం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, అప్రకటిత యుద్ధం. ఇది అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఐక్యరాజ్య సమితి ఇటువంటి అన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి, ఐక్యరాజ్య సమితి నిబంధనలకి, అంతర్జాతీయ భద్రతా మండలి వీటన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చి నేరుగా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడం అనేటువంటిది ఇది ట్రంప్ యొక్క కండ కావరానికి నిదర్శనం. ఇది అంటే ఇది వ్యాపార పరంగా ఇంక పెట్రోలియము ఈ మొత్తం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యుద్ధం జరుగుతుందని భావించుకోవచ్చా? యుద్ధం ఆయిల్ నిక్షేపాల మీద పెత్తనం చేయాలి అనేటువంటిది ట్రంప్ యొక్క పన్నాగం. వెనుజులా అధ్యక్షుడు ముదురోను కూడా కిడ్నాప్ చేసి రాత్రికి రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇద్దరిని, భార్యాభర్తలిద్దరిని అమెరికాకి తీసుకుపోయి ఈరోజు అమెరికాలో బంధించున్నారు. వెనుజులా అనేటువంటిది నంబర్ 1 స్టేట్, ప్రపంచంలో నంబర్ 1 ఆయిల్ సరఫరా చేసేటువంటి దేశం. ఆ వెనుజులా మీద దాడి చేశాడు. వెనుజులాని ఆక్రమించాలి, వెనుజులా మీద పట్టు సంపాదించాలి, ఆయిల్ మీద పెత్తనం సంపాదించాలి అనే దాంతో వెనుజులా మీద దాడి చేశాడు. నెక్స్ట్ ఇరాన్ మీద దాడి చేశాడు. ఇరాన్ కూడా వెనుజులా తర్వాత ఆయిల్ సరఫరా చేసేటువంటి దేశం. ఇది చాలా దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తామంది. ఆయిల్ మీద పెత్తనం కావాలి, నాతో ఒప్పందం చేసుకోవాలి, నాకు నువ్వు సరఫరా చేయాలి, నేను ఇతర దేశాలకు సరఫరా చేయాలనేటువంటి ఆయిల్ నిక్షేపాల మీద పట్టు సంపాదించే దానికోసం చేసినటువంటి యుద్ధం ఇది ఇరాన్ మీద. అంటే గతంలో కూడా సేమ్ ఇదే విధంగా అమెరికా సద్దాం హుస్సేన్ని కూడా పట్టుకొని ఆ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి చివరికి చంపేయడం జరిగింది. అంటే అమెరికా మొత్తం ఈ దేశాలను, చిన్న చిన్న దేశాలు మొత్తం భయభ్రాంతులు చేసి అందులో అక్కడ సంపదను కొల్లగొట్టడం కోసమే ఈ అమెరికా పన్నుతున్న పన్నాగం అంటారా? కరెక్ట్. అది ఎందుకంటే ఇంతకుముందు అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేసింది. ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు ఏం చెప్పింది? ఆ క్రిమిసంహారక ఆయుధాలు ఉన్నాయి, క్రిమిసంహారక ఆయుధాలని తుదముట్టించే దానికోసం మేము ఇరాక్ని ఆక్రమించుకుంటున్నామని యుద్ధం చేశారు. చివరికి అంతర్జాతీయ సంస్థలన్నీ ఆ దేశంలో పర్యటించి అక్కడ క్రిమిసంహారక ఆయుధాలు ఏమి లేవు అని చెప్పారు. అమెరికా కూడా దాన్ని ఆమోదించింది. అంటే అప్పటికే యుద్ధం చేసింది, ఇరాక్ని ఆక్రమించుకున్నది, సద్దాం హుస్సేన్ ఉరిదీసింది, ఇరాక్ని ఆక్రమించుకున్నది. ఈరోజు ఇరాక్నే కాదు ఇరాన్ని నేను ఆక్రమించుకుంటాను, దాని మీద పట్టు కావాలి నాకని చెప్తామంది. ఒక ఇరానే కాదు సిరియా మీద యుద్ధం చేస్తానని చెప్తుంది. ఆ ద్వీపం ఒకటి ఉంది, ఆ ద్వీపం నాకు కావాలి, నేను ఆ ద్వీపాన్ని వశం చేసుకుంటానని చెప్తామంది. మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లేదు లాటిన్ అమెరికాలో ఉండేటువంటి సముద్ర నిక్షేపం ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, వీటి మీద పెత్తనం వస్తే ప్రపంచం మీద పెత్తనం చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ అమెరికా సామ్రాజ్యవాదం ఈ ఆయిల్ మీద పెత్తనం చేసేదానికి పన్నినటువంటి పన్నాగం ఇది చాలా దుర్మార్గం. అమెరికా ఇజ్రాయిలు రెండు ఇరాన్ మీద దాడి చేయటం అనేటువంటిది సహించరానటువంటి విషయం. ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ఇది అలాగే ఈ ప్రస్తుతం ఈ రంజాన్ మాసం చాలా ముస్లింలకు పవిత్రమైన మాసం. ఇలాంటి ఈ నెలలో ఈ యుద్ధాలు ఈ ప్రకటించడము ఎలా భావించుకోవచ్చు? ఇది రంజాన్ మాసం, అరబ్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ అంటే ముస్లింలకి అందరికి కూడా చాలా పవిత్రమైనటువంటిది ఈ రంజాన్ మాసం. ఈ టైంలో మరీ దుర్మార్గంగా రంజాన్ మాసంతో పాటు చిన్న బాలికలు ఉండేటువంటి స్కూళ్ళ మీద బాంబు దాడి చేశారు, స్కూళ్ళ మీద వేశారు, హాస్పిటల్ మీద వేస్తున్నారు. కొన్ని వందల మంది అమాయక ప్రజలు, చిన్నారులు చనిపోతూ ఉన్నారు. ఖొమైనీని హత్య చేయడంతో పాటు చిన్నారుల మీద, హాస్పిటల్స్ మీద చాలా దుర్మార్గంగా దాడి చేసి రంజాన్ పవిత్ర మాసం అయినటువంటి రంజాన్ టైంలో కౌంటర్గా ఏమైంది? అమెరికా బేసులు ఎక్కడైతే ఉన్నాయి, నిజానికి
ఆ దేశాల మీద చేసేటువంటి యుద్ధం కాదు ఇరాన్. అది అమెరికా స్థావరాలు ఉన్నాయి అక్కడ, సౌదీలో కానీ, కువైట్లో కానీ, బెహ్రాన్ కానీ, చాలా అరబ్ కంట్రీస్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి, వైమానిక కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల మీద దాడి చేస్తుంది కాబట్టి నిజానికి ఆ దేశాల మీద దాడిగా అది వస్తామని. అందుకని ఇరాను ఆ దేశాల మీద చేసేటువంటి యుద్ధం కాదు అది, ఆ అమెరికా యొక్క వాళ్ళ సైనిక స్థావరాల మీద చేసేటువంటి యుద్ధంగా చూడాలి. అల్టిమేట్గా వచ్చేసరికి అన్ని ముస్లిం కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో రంజాను మాసం టైంలో యుద్ధం జరిగేటువంటి పరిస్థితి వచ్చి శాంతికి భంగం కలిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒక పక్క అమెరికా ఈ విధంగా చేస్తుంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు మౌనం వహిస్తాం? ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం ఇవన్నీ కూడా అమెరికా కంట్రోల్లో ఉండేవి, ఈ సామ్రాజ్యవాదుల కంట్రోల్లో ఉండేవి. మెజారిటీ తీర్మానం చేసిన ఐక్యరాజ్య సమితి సూత్రాల ప్రకారం అది అమలు కాదు. ఎందుకంటే ఒక దేశం ఏదైతే పర్మనెంట్ దేశాలు 7 ఉన్నాయో ఆ 7 దేశాల్లో ఏ ఒక్కటి వీటో చేసినా ఐక్యరాజ్య సమితి తీర్మానం కానీ, భద్రతా మండలి తీర్మానం కానీ అమలు కాదు. ఆ వీటో హక్కు ఉంది కాబట్టి అమెరికాకి ఆ వీటో హక్కును ఉపయోగించుకొని భద్రతా మండలిని, ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అన్నిటికీ తిలోదకాలు ఇచ్చి ఈరోజు ఆ వీటో హక్కును ఉపయోగించి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడతామంది అమెరికా. అంటే కమ్యూనిస్టులు మొత్తం దీన్ని వ్యతిరేకిస్తున్నారు అమెరికా దుశ్చర్యలకు. అంటే మోదీ ప్రభుత్వం కూడా మౌనంగా ఉంటుంది అనుకోవచ్చా? మోడీ ప్రభుత్వం ట్రంప్ తోటి రాజీ పడిపోయింది, అమెరికాకి జూనియర్ భాగస్వామిగా మారిపోయింది. ఇరాన్ అనేటువంటిది మనకు మిత్ర దేశం, ఆయిల్ సరఫరా చేసేటువంటి దేశం, వ్యాపార లావాదేవీలు చేసేటువంటి దేశం. అటువంటి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ మీద చేసినటువంటి దాడిని మేము ఖండిస్తున్నామని చెప్పేటువంటి ధైర్యం మోడీకి లేదు. ఇద్దరు శాంతి సామరస్యంగా ఉండండి, ఇద్దరు చర్చలు జరుపుకోండి, సామరస్యంగా పరిష్కారం కావాలనేటువంటి ఈ బ్యాలెన్స్ మాటలు చెప్తుంది తప్ప ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి దుర్మార్గం అనేటువంటిది చెప్పేదానికి ఈరోజు మోడీ సిద్ధంగా లేడు. ఎందుకంటే ట్రంప్, మోడీ ఇద్దరు బాయ్ బాయ్, మేమిద్దరం స్నేహితులు అని ఆయన చెప్తాడు. అవును, మేమిద్దరం స్నేహితులు అని ఈయన చెప్తాడు. మేమిద్దరం వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్తున్నారు. పేరుకు స్వేచ్ఛ వ్యాపార ఒప్పందం అది. ఆ వాణిజ్య ఒప్పందం అనేటువంటిది ఏదైతే ఇప్పుడు అమెరికాతో చేసుకోబోతా ఉందో భారత ప్రభుత్వం, అది మన భారతదేశానికి, మన భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకి తాకట్టు పెట్టేటువంటి ఒప్పందం. అటువంటి ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇది జరుగుతుంది కాబట్టి ఆ ఒప్పందం మనకు నష్టమైనా కానీ ఆ ఒప్పందాన్ని ఖండించే పరిస్థితి లేదు, అమెరికా చేసేటువంటి దురాఘాతాలను కూడా ఖండించేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది మన భారత ప్రభుత్వాన్ని. అంటే సేమ్ ఇరాన్ పట్టిన గతే మన భారతదేశానికి కూడా పట్టే అవకాశాలు ఉంది, ఎందుకంటే అతనితో చేతులు కలిపితే అంటారు. ఖచ్చితంగా హెచ్చరించాడు కూడా, మేము నీ మీద 50% పన్నేసా, లేకపోతే 100% పన్నేస్తా, నువ్వు కానీ దారికి రాకపోతే పాకిస్తాన్తో నేను యుద్ధం చేయిస్తా, ఆ పాకిస్తాను భారతదేశం యుద్ధాన్ని నేనే ఆపేసా అని ఇప్పుడు 2-3 సార్లు ప్రకటించాడు. అయినా కానీ మన భారత ప్రభుత్వం నోరు మీద పట్టడం వల్ల ఆ ఇరాన్కి పట్టిన గతే, వెనుజులా అధ్యక్షుడికి పట్టిన గతే మన భారతదేశానికి పెట్టద్దు అనేటువంటి పద్ధతులు బెదిరిస్తున్నాడు ఈరోజు ట్రంప్. ఆ బెదిరింపులకు లొంగిపోయి ఈరోజు మన మోడీ ప్రభుత్వం వాళ్ళకి తలొగ్గిపోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గతంలో జమీందారులు, భూస్వాములు ఏ విధంగా పెత్తనం చేస్తున్నారు, ఇప్పట్లో ప్రపంచంలో అమెరికా కూడా అన్ని మిగిలిన దేశాల మీద పెత్తనం చలాయించడానికి చూస్తున్నారు. అయితే మన దేశ ప్రధాని మోదీ కూడా అమెరికాతో చేతులు కలుపుతోంది. అయితే ఇది భవిష్యత్తులో భారతదేశానికి చాలా నష్టం జరిగే ప్రమాదం ఉందంటూ కూడా సిపిఎం నాయకులు మోహన్ రావు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ, నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.